ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను ఆ సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఉదయకాల సమయంలో దేవుని కృపవార్త కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే జకర్యా గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 15వ వచనం. జకర్యా గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎంత మంచి వాగ్దానం! దేవుడు ఈరోజు మనందరిని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మనకి యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు కనుక భయపడొద్దు. మీరు ఇంకా నీకు మేలు చేయడానికి దేవుడు ఉద్దేశించినాడు అంతే. దేవుడు ఇచ్చేదాన్ని ఎవరు ఆపలేరు, దేవుడు తీసుకునేదాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది చరిత్రలో ఇంతవరకు జరగలే, అది అసాధ్యం. దేవుడు ఏదైతే మరి ఆజ్ఞాపిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇవ్వలేదో అది జరగదు. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ అన్యాయస్తుడు ఎవరు కూడా ఆ యొక్క మేలును ఆశీర్వాదమును ఆపలేరు. ఈరోజు దేవుడు నీకు మేలు చేయడానికి నీ కుటుంబంలో ఉద్దేశించున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బిడ్డల విషయంలో, ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు మేలు చేయడానికి ఉద్దేశించిండు కాబట్టి ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా భయపడకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మేలు చేయడానికి ఉద్దేశించున్నాడు. దేవుడు నీకు బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, దాన్ని దొంగిలించలేరు. ఎంత శత్రువైనా సరే దాన్ని దగ్గరకు కూడా దరిదాపులకు కూడా రాలేరన్నమాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఈరోజు నీకు మేలు చేయడానికి ఉద్దేశించాడు. అనేక దినముల నుంచి దేవుడు నా జీవితంలో ఏం మేలు చేయలేదు, ఏ మంచి కార్యం జరిగించలేదు, నా ప్రార్థన ఆలకించలేదని ఎంతో విచారంతో బాధపడుతున్నావు కదా. దేవుడు ఈరోజు నీకు మంచి వాగ్దానం మన జీవితంలో నీకు మేలు చేయడానికి ఉద్దేశించడానికి కనుక భయపడొద్దు. ఇంక మీదట ఈరోజు నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుకు దేవుడు మేలు చేయాలని ఉద్దేశించినాడు. తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. మొట్టమొదటిసారిగా సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించినాడు దేవుడు. ఆ తర్వాత దేవునికి అయిష్టంగా సౌలు నడుచుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఉండకుండా తొలగించేశాడు. ఆ తర్వాత దావీదును రాజుగా అభిషేకించినాడు దేవుడు. దావీదును రాజుగా కానియకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. 20 సార్లు చంపడానికి సౌలు దావీదు పైన దాడి చేశాడు. హల్లెలూయా. ఒకసారి తప్పించుకొని వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒక కొండ గుహలో దాంకున్నాడండి. దాంకొని తప్పించుకొని అక్కడ కొన్ని రోజులు బ్రతికి దేవుడు చూడండి సౌలుకి అందకుండా తప్పించుకొని బ్రతికాడు. సమూయేలుతో చెప్పాడు దేవుడు, దావీదుని, గొర్రెల కాపరిని దావీదుని అభిషేకించు, తైలాభిషేకం చేయి అన్నాడు. అభిషేకించిన తర్వాత సౌలు ఆ మాట వినగానే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని మరి ప్రతిగానాలు పాడుతున్నప్పుడు సౌలు భరించలేకపోయాడు. అసూయతో చనిపోతున్నాడు. కానీ సౌలు దావీదును చంపాలనుకున్నాడు. దావీదుకు దేవుడు మేలు చేయాలనుకున్నాడు. అది ఆగిపోయిందా? ఆగిపోలే. సౌలు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది 100 మంది ఇచ్చినా కూడా ఆ యొక్క మేలు తప్పించలేరు, ఆపలేరు, ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద గొప్ప రాజుగా అయిపోయాడు. ఇశ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు నెమ్మది కలిగించేసినాడు. 4 శత్రువుని దావీదు హతం చేశాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. మేలు చేయడానికి ఉద్దేశించినాడు కాబట్టి ఏ శత్రువులు
ఆపలేకపోయారు దావీదుని. హల్లెలూయా. ఈరోజు వీడియో వింటున్న నువ్వు, ఈ మాటలు వింటున్న నువ్వు, నలుమూలలో నీకు దేవుడు సమాధానం అనుగ్రహించి ఈరోజు నీకు మేలు చేయబోతున్నాడు. నీ ఉద్యోగంలో మేలు చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో మేలు చేయబోతున్నాడు, నీ కుటుంబంలో మేలు చేయబోతున్నాడు, నీ గర్భం విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క ప్రమోషన్, ఈ యొక్క ఆశీర్వాదం ఎవ్వరు ఆపలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపించడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. పర్వతం తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, దేవుని మాట ఎప్పుడు కూడా ఆగిపోలేంతవరకు ఆయన చేసిన నిబంధన తొలగిపోదు. ఈరోజు నీకు మేలు చేయడానికి దేవుడు ఉద్దేశించినాడు. ఖచ్చితంగా నీ ప్రమోషన్ నీకు రాబోతుంది. హల్లెలూయా. ఏ దురాత్మలు ఆపలేవు, ఏ సౌలు లాంటి వాళ్ళు ఆపలేరు, ఏ దుష్ట శక్తులు ఆపలేవు. ఏది కూడా నిన్ను ఈ ప్రమోషన్ని ఆపలేరు, నీ మేలుని దొంగలించలేరు. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో మేలు చేయడం ఉద్దేశించి ఉన్నాడు. వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ గర్భ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయాలి. వీడియో చూసి విడిచిపెట్టకండి. ఆ యొక్క బొట్టని వెళ్ళి నొక్కండి. 10 మందికి షేర్ అవుతుంది. మీ ద్వారా మంచి వాక్యాలు విని వాళ్ళు కూడా కుటుంబాలు కట్టబడతాయి కదా. వీడియో చూసి చక్కన లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రమోషన్ ఎవ్వరు కూడా ఆపలేరు. నీకు మేలు చేయడానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించిన ఆయన మంచి వాగ్దానం ప్రభు. నిజముగా యూదవారులారా, యెరూషలేము నివాసులారా, మీకు మేలు చేయాలని ఉద్దేశించినాడు కాబట్టి భయపడకండి అన్నావు స్వామి. నిజంగా నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నువ్వు మేలు చేసి దేవుడు తను ఈ రోజు నాయన ఏ మేలు కోసం నాయన ఏ కుటుంబాల్లో ఎదురు చూస్తున్నారు ప్రభు. నాయన ఉద్యోగం లేక ఎదురు చూస్తున్నామో వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చేయండి దినం నాయన. వివాహం కాకుండా బాధ ఎంతమంది నాయన ఎదురు చూస్తున్నారు, అందరికి మంచి వివాహం యేసు నామములో కలుగును కాక తండ్రి. అలాగే వివాహం అయిపోయి గర్భం లేక ఎంతమంది గర్భంలో ఎదురు చూస్తున్నారు, వాళ్ళ జీవితాలు మంచి వాళ్ళ గర్భం తెరబడిగా చేస్తున్నాము. గర్భం నాయన ప్రభు ధరించుకును గాక యేసు నామములో. అనారోగ్య సమస్యలతో నాయన బాధపడు ఎవరైతే నాయన కొట్టమిట్టాడుతూ బాధపడుతున్నారో మంచి ఆరోగ్యం స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణంలో తోడు నీడుకోండి అయా నాయన ప్రభు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి ప్రభావైన తండ్రి. వారి కుటుంబంలో సమాధానం ఐక్యత తెచ్చేయండి ప్రభు తండ్రి. నాయన భార్య భర్తలను సమాధానం తెచ్చేయండి. కుటుంబంలో నాయన తోడేయండి అని సహాయం చేయండి. వ్యాపారంలో తోడేయండి నాయన లాభ సాధన తెచ్చేయండి. కృప చూపించండి. ఈరోజు వెడ్డింగ్ డే, అయా బర్త్డేస్ ఎంతమంది జరుపుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తూ ఎంతమంది నాయన ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా నాయన ప్రయాణంతో సహాయం చేయండి. వారి కార్యం సఫలం చేయండి. విజయవంతంగా నాయన ప్రభావాలు ఆయన మరి ఉద్యోగాలు పొందుకోవాలి, వ్యాపారాలు జరగాలి, కుటుంబాలు సమాధానం కలగాలి, ఆరోగ్యం కూడా దొరకాలి. ప్రతి ఒక్కరికి కూడా నాయన కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.